పరిశుద్ధుడైన దేవుని నామంలో మీ అందరికూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన ప్రేమించి బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన లోకమంతటికి ప్రేమిస్తున్నాడు. ఈ సృష్టిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. అదే మనకి యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన, ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. మనం కూడా ప్రేమించి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు మనం దీవింపబడతాం, ఆశీర్వదింపబడతాం. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్ని సమకూడి జరుగుతాయి. ఎప్పుడు ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉంటే మనకు అన్ని కూడా సమకూడి జరుగుతాయి. దేవాది దేవుడు ఈ దినం ఆశిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు, నేను, మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుని మహింపరుద్దాం. మంచిది. ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మీకు చదువుతున్నాను. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవ ఉపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్ముల గురించి యోషియా ప్రవచించినది సరియే. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు వారు ఆ జన సమూహంతోనూ, ఆ శాస్త్రులతోనూ, ఆ పరిచయులతోనూ ఈ మాటలు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారంటే, మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారంటే పెదవులతో ఆరాధిస్తున్నారు గాని మీ హృదయము నాకు దూరంగా ఉన్నది. మరొక మాట ఆయన ఏమంటున్నారంటే, మానవులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని, దేవుని ఉపదేశమని మనుషులకి బోధించుచు నాకు వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు. ఎందుకు ఈ మాట అన్నారు? అయితే ఎందు నిమిత్తం అన్నారు అన్నది ఆ యొక్క మొదటి వచనం మనం చూసుకొని వస్తే, యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి శిష్యులు కూడా ఆయనతో ఉన్నప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నప్పుడు ఆ శాస్త్రులు పరిచయులు వచ్చారు. ప్రభువా, నువ్వు దైవ కుమారుడువు, దేవుని వాక్యం ఎరిగిన వాడువు, సమస్తం నీకు తెలుసు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడువు నువ్వు. అయితే నీ శిష్యులు ఎందుకు ఇలా పనులు చేస్తున్నారు? చేతులు కడుక్కోకుండా అపవిత్రమైన చేతులతో ఎందుకు పూజిస్తున్నారు? మా పెద్దలు గాని, మా పితరులు గాని ఈ విధంగా చేయలేదు. మా పారంపర్య ఆచారాన్ని మీరు పాటించటం లేదు. మీరు యూదులు కాదా? మీకు దేవుడు ఈ వాక్యం బోధించటం లేదా? పెద్దల యొక్క ఆచారాలు గాని, పెద్దల యొక్క మాటలు గాని మీకు పట్టింపు లేదా అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన ఈ మాట అడుగుతారు. ఎందుకంటే అప్పుడున్న శాస్త్రులు, పరిచయులు ఎవరైనా సరే వారు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, తల మీద నీరు వేసుకొని ఆ చక్కగా ఇంట్లోకి వెళ్ళడం లేదంటే భుజించడం చేసేవారు. గనుక ఈ మాటను వచ్చి యేసు ప్రభు వారిని అడిగినప్పుడు మాట వారికి తెలియజేస్తున్నారు. ఈ ప్రజలు ఎలాగున్నారంటే, నాకు పెదవులతో ఆరాధిస్తున్నారు గాని వారి హృదయము దూరంగా ఉంది. మనుష్యులు కల్పించే పద్ధతులు దైవ ఉపదేశములని బోధించుచు నాకు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చేతులు కడుక్కుంటే కడుక్కోపోతే, లేదా కాలు కడుక్కుంటే కడుక్కోపోతే, లేదా తల్ల మీద నీళ్లు వేసుకుంటే లేదా వేసుకోకపోతే అది అపవిత్రం కాదు. అది అపవిత్రమైనది ఏవి కూడా కాదు. మనం ఈ లోకంలో చూసుకుంటే ఆ చేతులు కడుక్కోపోతే కొంత ఇన్ఫెక్షన్ జరుగుతుంది, మంచిదే. వాళ్ళు చెప్పిన మాట మంచిదే, కానీ అది దేవుడి పద్ధతి కాదు, దేవుడు చెప్పింది కాదు. దేవుని వాక్యంలో గాని, ధర్మశాస్త్రంలో గాని అలా లేదు. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పితరుల కాలం నుండి ఇవి దైవ ఉపదేశములని, అనే దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడని ఆ ప్రజలకి బోధించుకొని వచ్చారు. అపవిత్రమైన చేతులతో అంటే, అపవిత్రమైన చేతులతో నువ్వు ఏది తిన్నా నీ శరీరం అంతా కూడా మైలమైపోతుంది, నువ్వు మైలు పడిపోతున్నావు, లేదంటే నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు. అలాంటి భోజనం గాని ఆ విధంగా భోంచేస్తే నువ్వు అపవిత్రుడు అవుతావని వాళ్ళు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు, దాన్ని బట్టి అపవిత్రత కాదు, ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులే గాని దేవుణ్ణి మీరు అనుసరించడం లేదు, దేవుని మాటను అనుసరించడం లేదు. దేవాది దేవుడు మీకు ఏది చెప్పాడో ఆ విధంగా మీరు జీవించట్లేదు. మనిషి నోటిలోనికి వెళ్ళేది అపవిత్రపరచదు ఏది కూడా. ఎలాంటి ఆహారమైనా ఏదైనా కూడా మనుషుని హృదయం నుండి వచ్చేది, బయటకు వచ్చేది, నోటి నుండి బయటకు వచ్చే ప్రతి మాట అది మనకి అపవిత్రపరుస్తుందని యేసుప్రభు వారు మాట్లాడతారు. మనం పలికే ప్రతి మాట కూడా
అది మనకి అపవిత్రపరుస్తుంది. ఎందుకంటే అది హృదయం నుండి వస్తుంది, చెడ్డ తలంపుల నుండి వస్తాయి. నోటి నుండి వచ్చే ప్రతి అపవిత్రమైన మాట, ఉతులు కావచ్చు, దుర్బుద్ధి కావచ్చు, దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దేవదోషణ కావచ్చు, ప్రతిదీ కూడా అవన్నీ కూడా మన హృదయం నుండి వచ్చినవి. అవి మనకి అపవిత్రపరుస్తాయి గాని భుజించటం వల్ల కాదు. అయితే మీరు ఎలాగున్నారంటే మనుష్యులు చెప్పే పద్ధతుల్లో ప్రజలకు నడిపిస్తున్నారు. మీరు ఆచారాల్లో జీవిస్తున్నారు, ఆ యొక్క ఆచరణలో జీవిస్తున్నారు. మీ పెద్దలు పారంపర్య ఆచరణ బట్టి ఈ దినం కూడా ప్రజలకి మీరు ఆ విధంగా బోధిస్తూ మీరు నడిపిస్తున్నారు కనుక ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే వారి నోటితో, పెదవులతో ప్రభుని ఆరాధిస్తున్నారు గాని వారి హృదయం దూరంగా ఉంది. ఈ దినం ఆరాధించే బిడ్డలు ఎలాగున్నారంటే నోటితో ఆరాధిస్తున్నారు, వారి హృదయం దూరంగా ఉంది. వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారంటే మానవులు పెట్టే పద్ధతుల్లో అవే దేవుడు చెప్పే ఉపదేశములని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు గాని దేవునికి అనుసరించి జీవించడం లేదు. హృదయపూర్వకమైన ఆరాధన లేదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించమన్నాడు గాని ఆచారాలతో కాదు, పద్ధతులతో కాదు. ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించమన్నాడు. ఆ విధంగా నడుచుకోమన్నాడు దేవాది దేవుడు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి దానికి ఆచరణలోకి తీసుకువెళ్తున్నారు. అవన్నీ ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది కాదు, మానవులు పెట్టింది. ఇదేనో మనం కూడా ఆ విధంగా ఉన్నామేమో, ఆ విధంగా జీవిస్తున్నాము. మనుష్యులు పెట్టే పద్ధతుల్లో నడుస్తాం. క్రైస్తవ బిడ్డలు అనేక మంది ఇదిన మనం చూసుకుంటే మూర్తలు అంటారు. ఒక వివాహం, తన కుమారుడి వివాహం చేయాలంటే మూర్తలు అంటారు, కుమార్తెకి వివాహం చేయాలంటే మూర్తలు అంటారు, బిడ్డలు పుట్టినప్పుడు మూర్తలు అంటారు, ఏది కొనుక్కోవాలంటే మూర్తలు అంటారు, లేదా సమయం అంటారు, ఈ దినం అంటారు, లేదంటే ఈ క్షణం అంటారు. ప్రతి విషయంలో ఆచరణగా నడుస్తున్నావా? నువ్వు కానీ నేను కానీ ఆచరణలో నడుస్తే దేవునికి దగ్గరగా మనం లేవని ఆలోచించాలి. దేవుడికి ఆచరణ లేదు, హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. హృదయంతో ఆయన్ని ఆరాధించాలి, హృదయంతో ఆయనకు అడగాలి. అయితే ఈ దినం మనం ఏమంటున్నాం? మనుషులు పెట్టే ఆచరణలో మీరు నడుస్తే నన్ను పెదవులతో ఆరాధించినట్లుగా మీ హృదయం దూరంగా ఉంది. ఈ దినం అనేక బిడ్డలు ఆ విధంగా ఉన్నారని ప్రభువారు ఈ దినం తెలియజేస్తున్నారు. ఒకరికి ధనం ఇవ్వాలంటే ఒక దినాన్ని చూస్తున్నారు, ఒక కార్యక్రమం చేయాలంటే ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది మంచి దినం కాదు, ఈ క్షణం మంచిది కాదు. దేవుడు ఎక్కడ అలా చెప్పలే. ఎందుకంటే ప్రతి దినం మంచిదే. మంచిది కాకపోయిన దినం అయితే లోకంలో మానవుడు ఒక్కడు కూడా జీవించడు. ప్రతి దినం మంచిదే. దేవుని కాపుదల ఈ సృష్టి అంతటి మీద ఉంటుంది గనక మానవులమైన మనము సజీవిగా ఉన్నాం ఇంతవరకు. లేదంటే దినాలు చెడ్డవైతే అందరూ నశించిపోతాం. ప్రతి దినము మంచిదే, ప్రతి క్షణము మంచిదే. దానికి మనుషులు పెట్టే పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ ప్రకారంగా మీరు జీవించుకోకండి, ఆచరణలోకి మీరు వెళ్ళకండి. కొంతమంది అనేక విషయాల్లో ఒక బిజినెస్ ప్రారంభించాలంటే దానికి కూడా ఒక ఆచరణలోకి తీసుకువెళ్తారు. ఈ దినం మంచిదండి, ఈ శుక్రవారం మంచిదండి, లేదంటే ఈ ఆదివారం మంచిదండి, మేము క్రైస్తవులు అండి, మాకు ఆ యొక్క దినాలు మాకు ఇంపార్టెంట్, మాకు ముఖ్యమైన దినాలు అని ఆశిస్తూ ఆ విధంగా కొన్ని ప్రారంభించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచిదని మనం చెప్పకూడదు. ప్రతి దినము మంచిదే. దేవుని ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, దేవుని అడుగు, ప్రభు ఈ దినం నేను చేయాలనుకుంటున్నాను. ప్రతి దినం మంచిదే. ఆచరణలోకి మీరు వెళ్ళొద్దు. మీ కుమార్తెలు గాని మీ కుమారులు గాని వివాహం చేసినప్పుడు ముహూర్తాలు తీకండి, డేట్లు చూడకండి. మీ సమయాన్ని, సందర్భాన్ని చూసుకొని దేవునికి ప్రార్థన చేసి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని మీరు చేయండి. అది దేవుడికి ఇష్టమైనది, దేవుడికి అంగీకారమైనది. ఆ యొక్క ఆచరణలోకి మీరు ఎప్పుడు కూడా వెళ్ళకండి. ఈ దినము క్రైస్తవ బిడ్డలు అనేక వాటికి సమయం ఇస్తాం. క్రిస్మస్ అంటాం, అల్లరి చేష్టలకు, వ్యర్థమైన డ్యాన్సులు చేస్తారు, వ్యర్థమైన సంభాషణ చేసి వాటికి సమయాన్ని వ్యర్థపరుస్తారు. కానీ ఆరాధనకి సమయం ఉండదు, దేవుని వాక్యానికి సమయం ఉండదు. మనం జీవిస్తున్న ప్రతి దినం విషయంలో ఏ విషయం కూడా పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాన్ని మీరు పాటించకండి. ఆచరణలోకి మీరు వెళ్ళకండి. నేను చెప్పే విధంగా మీరు నడవండి. మీకు మాలిన్యపరిచేది ఆ పద్ధతులు కాదు. మీరు మీ హృదయం నుండి ఆలోచించే ప్రతి తలంపు అది చెడ్డదైనప్పుడు అది మీకు మాలిన్యపరుస్తుంది, లేదా మైలుపరుస్తుంది, లేదా మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు చెప్పేది అదే. ఈ దినం ఎలా ఉన్నాం? మానవులు చెప్పే పద్ధతుల్లో జీవిస్తున్నామా? వాళ్ళు పెట్టే ఆ యొక్క మాటల్లో, లేదంటే వారు చెప్పిన పారంపర్య ఆచారాల్లో ఈ దినం కూడా క్రైస్తవ బిడ్డలమైన మనం జీవిస్తున్నామా? ఒకవేళ అలాగే జీవిస్తే మానవులు పెట్టే పద్ధతులు ఎలాగుంటాయంటే, వాళ్ళు ఎలా చెప్తారంటే దైవ ఉపదేశం అని చెప్తారనమాట. ఎందుకంటే వాక్యం చదవరు చాలా మంది. క్రైస్తవ బిడ్డవైతే నువ్వైనా నేనైనా సరే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యంలో ఈ మాటలు ఉన్నాయా లేదా? వారు చెప్తుంది నిజమా కాదా? నువ్వు గ్రహించకుండా వారు చెప్పారులేనని నీ బిడ్డలు నువ్వు చెప్పి తర్వాత వాళ్ళ బిడ్డలకు వాళ్ళు చెప్పి పారంపర్య ఆచారం ఇది. ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క ఆచారాలు ఇప్పటి వరకు నడుచుకొని వచ్చాయి. యేసుప్రభు వారు అయితే ఈ మాటలు అప్పుడే చెప్పారు. ఆచరించకూడదు దేన్ని కూడా. కేవలం హృదయపూర్వకంగా నన్ను మీరు అనుసరించాలి. ఆచరణలోకి ఏది కూడా తీసుకువెళ్ళదు. మానవులు కల్పించే పద్ధతుల్ని మీరు పాటిస్తే మీరు ఎలా అవుతారంటే దూషింపబడతారు, శపింపబడతారు, దానివల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. చిన్న మాట మీకు తెలియజేయనా ప్రియమైన దేవుని బిడ్డలారా? దావీదు మానవులు కల్పించే పద్ధతిని ఆయన ఎన్నుకున్నాడు. అదే మనం చూసుకుంటే 2 సామ్యుల గ్రంథం 6వ అధ్యాయం చూసుకుంటే, దేవుని యొక్క మందస్సము అబీనాదాబు యొక్క గృహంలో ఉన్నప్పుడు ఈయన మహారాజై మంచి నగరం కట్టుకొని చాలా చక్కగా జీవిస్తూ ఆయన అనుకున్నాడు, దేవుని మందస్సము ఎక్కడో దూర ప్రాంతంలో ఉంది, దేవునికి ఆరాధించేవారు గాని స్తుతించేవారు గాని ఎవరూ లేరు. ఆ యొక్క మందసాన్ని పట్టుకుని మా ఇశ్రాయేలు ప్రజలు ఈ కానాన్ని స్వతంత్రించుకున్నారు, ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మేము ఆ మందసాన్ని తీసుకొని అనేక యుద్ధాలు జయించాం. మా పితరులు అనేక యుద్ధాలు జయించారు. మా పితరులు దానివల్ల చాలా ఆశీర్వాదము పొందుకున్నారు, దీవింపబడ్డారు. ఈ దినము దేవుని మందసము ఎక్కడో దూర ప్రాంతంలో ఉంది అని ఆలోచించి ఆయన ఏం చేశాడంటే మానవులు కల్పించిన ఆ పద్ధతిలో వెళ్ళాడు. ఫిలిష్తీయులు ఎప్పుడైతే ఈ యొక్క మందసాన్ని వారు స్వాధీనం చేసుకున్నారో, హోప్ని ఫిలిమోస్ కాలంలో యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క మందసాన్ని వారు ఏం చేశారంటే స్వాధీనం చేసుకున్నప్పుడు వారి దాన్ని స్థిరంగా వాళ్ళు ఆరాధించలేకపోయారు. దేవుని ఆత్మ అందులో ఉంది కదా, దేవుడు ఆ యొక్క మందసంలో ఉన్నాడు కదా, దేవుని యొక్క మహిమ అందులో ఉంది కదా, దాన్ని ఏ విధంగా ఆరాధించాలో వారికి తెలియక వారికి అనేక అనారోగ్యం కలిగినప్పుడు ఆ మందసాన్ని వారు ఒక ఎడ్ల బండి మీదను ఎక్కించి కొత్త ఎడ్ల బండి చేయించి కొత్త ఎడ్లను పెట్టి ఆ యొక్క మందసాన్ని తిరిగి ఈ యొక్క కిర్యాతెరిము ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో మందసం ఉండినప్పుడు దావీదు 20 సంవత్సరాల తర్వాత దాన్ని గ్రహించి ఆ మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు మానవులు చెప్పే పద్ధతులు తీసుకొచ్చారు. దావీదు కూడా ఏం చేశాడంటే ఆ విధంగా ఒక ఎడ్ల బండిని చేయించి కొత్త ఎడ్లని 2 ఎడ్లని పెట్టి కొత్త బండి చేయించి ఆ యొక్క దేవుని మందసాన్ని ఎక్కించి తీసుకుని వస్తుండగా ఎడ్ల కాలు జారి అంట ఆ మందసం జారిపోతుంటే ఉజ్జియా అనే దైవజనుడు అది ముట్టినప్పుడు దేవుడు అంట ఆయన మొత్తాడంట, ఆయన అక్కడ మృతి చెందాడు. దావీదు వ్యాకుల పడెను అంటే బాధపడెను అని అక్కడ ఉంటది మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు మానవులు చేసే ఆ యొక్క కల్పితం లేదా ఆ యొక్క పద్ధతిని గ్రహించాడు గాని ధర్మశాస్త్రాన్ని చదివి దేవుని మందస్సం ఎవరు మోయాలి, ఎవరు తీసుకొని రావాలి, ఏ విధంగా తేవాలి అనేది ఆలోచించలే. ఆ విధంగా ఫిలిష్తీయులు పంపించారు కదా, మేము కూడా ఆ విధంగా నేను ఉంటున్న ప్రాంతానికి లేదా దావీదుపురానికి నేను తీసుకుని వస్తాను, అక్కడ దేవుని మందసాన్ని నేను వస్తాను, దేవుని ఆరాధిస్తానని మంచి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. కానీ దేవుని పద్ధతిలో వెళ్ళలేదు. ఆయన ఎలాగ వెళ్ళాడంటే మానవుని పద్ధతిలో వెళ్ళాడు. గనుక ఒక దైవజనుడు కోల్పోయాడు దాని ద్వారా. ఈ దినం మనం కూడా అలాగున్నామా? తదుపరి కాలంలో ఆ మందసాన్ని ఏ విధంగా తేవాలో ఆలోచించాడు. ఒబేదెదోము ఇంట్లో ఉంచాడు. ఈయన బాధపడ్డాడు, ఎందుకు ఇలా జరిగింది? దేవుని మందసాన్ని నేను తెస్తాను అనుకున్నాను, చక్కగా ఆరాధిస్తాను అనుకున్నాను, చక్కగా స్తుతిస్తాను అనుకున్నాను, గొప్పగా నా దేవుడికి మందిరం కట్టాలనుకున్నాను, నేను ఆశించాను, ఇలా ఏం జరిగిందని బాధపడ్డాడు, చింతించాడు. ఆ మందసం ముట్టుటకు కూడా భయపడి ఒబేదెదోము ఇంట్లో ఉంచాడు. తదుపరి కాలంలో దాన్ని ఏ విధంగా తేవాలో ధర్మశాస్త్రాన్ని చదివి యాజకులు అడిగి ఆ విధంగా తీసుకొని వచ్చాడు తన పురానికి. ఆ పనేదో ముందు చేయవలసింది. ముందు దైవ ఉపదేశములని తెలియజేస్తున్న మాటలు అవి దేవుని మాటలా కాదా గ్రహించి వెళ్ళవలసింది. మానవులు చెప్పే పద్ధతి, మానవులు చేసే పద్ధతులు మనం కూడా జీవిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. దావీదు చేసిన ఒక చిన్న తప్పు వల్ల మానవులు కల్పించే పద్ధతిని ఆయన అనుసరించాడు కనుక ఒక దైవజనుడిని కోల్పోయాడు. ఆ దినం
బాధపడవలసి వచ్చింది. ఆయనతో పాటు ఆయనతో వెళ్ళిన మంత్రులు, సైనికులు అందరూ కూడా బాధించారు, చింతించారు. దేవుడి కోసం ఏం చేస్తే మాకేంటి శిక్ష, మాకేంటి బాధ వచ్చింది, మాకెందుకు ఇలా జరిగింది? మనం కూడా ఒక్కోసారి చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల దేవుడికి అడగం, అది దేవుడి కార్యము కాదా, దేవుడి చిత్తమా కాదా, ఈ పని చేస్తే దేవుడు మాకు ఆశీర్దిస్తాడా లేదా అని దేవుడికి అడగకుండా కొన్ని పనులు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, మనకి శాపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, నీ పని చేయాలనుకున్నాం కదా, నీ కార్యం చేయాలనుకున్నాం కదా, పలానా చోట నీ సభ పెట్టాలనుకున్నాం, పలానా చోట నీ స్వార్థ చాటించాలనుకున్నాం, ఎందుకు ఈ కీడు జరిగింది అని మనం మొరపెడుతున్నప్పుడు, ప్రాధేయపడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు మానవులు కల్పించే పద్ధతుల్లో వెళ్ళారు గనుక మీకు ఈ యొక్క శాపాన్ని గాని, ఈ యొక్క దుఃఖం గాని, ఈ యొక్క భారం గాని మీ పైకి వచ్చింది. నీ చెప్పే పద్ధతిలో వాక్యానుసార జీవితంలో జీవిస్తే మీ హృదయాన్ని నా తట్టు తిరిగి మీరు నన్ను గణపరిస్తే మిమ్మల్ని నేను ఆశీర్దిస్తానంటాడు. దావీదు తదుపరి కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ మందసాన్ని ఏ విధంగా తేవాలో తెచ్చుకున్నాడు. కానీ ఈ దినం మనం కూడా మానవులు కల్పించే పద్ధతుల్లో ఉంటున్నామా? ఉంటే శపింపబడతాం. ఇంకో మాట ఏమంటాడంటే, దేవుడు చెప్పే ఆజ్ఞను మీరు అనుసరించక మనుషులు చెప్పే పారంపర్య ఆచారాన్ని మీరు అనుసరిస్తున్నారు. దేవుడు చెప్పే ఆజ్ఞ ఏమి చెప్పాడు? ఆయన ఆజ్ఞ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించాలి, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాలి, తన వల్లే తన పొరుగు వారిని ప్రేమించాలి. నేను చెప్పే ఆజ్ఞలు అవి. ఆ విధంగా మీరు నడవకుండా భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవాలి, కాలు కడుక్కోవాలి, లేదు కడుక్కోపోతే మీరు అపవిత్రులు అయిపోతారు, అపవిత్రంగా జీవిస్తారు అని ఇవే దైవ ఉపదేశములని మన బిడ్డలకు కానీ బోధిస్తే వారు కూడా వారి బిడ్డలకు బోధిస్తారు. ఇవన్నీ ఆచరణలోకి వెళ్ళిపోతాయి. కనుక మనుషునికి నోటిలోకి వెళ్ళేది ఏది మనుషునికి అపవిత్రపరచదు, కానీ మనుషు నుండి నోటి నుండి వచ్చే ప్రతి మాట దానివల్ల మనుషుడు అపవిత్రింపబడతాడు. నోటి నుండి వచ్చే దుర్భాష, దురాలోచనలు, చెడ్డ మాటలు, దేవదూషణ, వ్యభిచార తత్వం, లోభం, ఇలాంటివన్నీ కూడా మనుషునికి అపవిత్రపరుస్తుంది. ఎక్కడి నుండి వస్తాయంట? హృదయం నుండి వస్తాయి. గనుక మీరు అపవిత్రులు అవుతారు. చేతులు కడుక్కోపోతే, కాలు కడుక్కోపోతే, లేదంటే ఏదైనా భుజిస్తే మీరు అపవిత్రింపబడరు, మీరు పవిత్రులే. ప్రతి ఆహారము పవిత్రమే. దేవునికి ప్రార్థన చేసుకొని భోజనం చేయండి. దీనివల్ల మీరు అపవిత్రులు ఎవరు అని యేసు ప్రభు వారు ఆ యొక్క సమాజానికి, ఆ యొక్క శాస్త్రులకి బోధించారు. ఈ దినం మనకు కూడా బోధిస్తున్నారు అటువంటి మాటలు. మనం కూడా పెద్దలు చెప్పే పారంపర్య ఆచారాలు ఉంటున్నామా, లేదా దేవుని చెప్పే వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? మన హృదయము దేవుని తట్టు తిరిగి ఉంటుందా, లేదా పెదవులతో తనకు ఆరాధిస్తూ మన హృదయం దూరంగా ఉంటుంది? అలా ఉండకూడదు. హృదయపూర్వకమైన ఆరాధన, హృదయంలో ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన ఉంటే మన నోటి నుండి కూడా చక్కనైన ఆరాధన, మంచి పాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. మన హృదయం చెడిపోతే, చెడ్డ హృదయంతో మనం ఉన్నప్పుడు మన హృదయం ఎక్కడో ఉంటుంది, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. దేవునికి పెదవులతో ఆరాధిస్తాం కానీ హృదయంతో ఆరాధించాం. కానీ ఆయన హృదయం అడుగుతున్నాడు, నీ హృదయం ఎలాగుంది ఈ దినము? దేవునికి ఆరాధించే హృదయంగా ఉందా, లేదా మానవులు చెప్పే పద్ధతులను మనం అనుసరించి ఈ ప్రకారంలో మనం ఆరాధించాలి, ఈ ప్రకారంగా మనం జీవించాలి, ఈ సమయము ఆ సమయము అని ప్రతి వ్యర్థమైన దానికి మనం దానికి ఆరాధన తీసుకొని వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాము? అదే ఈ దినం ప్రభు మనకు అడుగుతున్నారు. మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. కాదు, మీ హృదయంతో నన్ను ఆరాధించండి. వ్యర్థమైన మాటలు మీ తలంపులోకి తీసుకురాకండి. అవి మీకు మాలిన్యపరుస్తాయి, అపవిత్రత పరుస్తాయి. మీరు భుజించటం వలన మీరు అపవిత్రులు అవరు, కానీ మీరు నోటి నుండి వచ్చే ప్రతి మాట మీరు అపవిత్రులు అవుతారు. కనుక మీ హృదయం శుభ్రంగా ఉంచుకోండి, అప్పుడు మీరు పవిత్రులు అవుతారు. ఈ దినం ఎలాగున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచరణ ఆచరించే వారిగా ఉన్నామా? పెద్దలు చెప్పే పద్ధతులు అనుసరించే వారిగా ఉన్నామా? లేదా దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రతి దినం మంచిదే, ప్రతి దినం ప్రభుకి హృదయపూర్వకమైన ఆరాధించే బిడ్డలుగా మనందరం ఉంటే ప్రభు మనల్ని, మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ఈ దినం ఆచరణను విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించి జీవిద్దాం, దేవుని మహింపరుద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి,
దయ కలిగిన మా దేవ, మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ దినం మీరు కొన్ని మాటలు పలికారు. ఏది పవిత్రత, ఏది అపవిత్రత నేర్పించారు నాయన. భుజించడం ద్వారా మేము అపవిత్రులము గాని మా నోటి నుండి వచ్చే ప్రతి మాట అది అపవిత్రపరుస్తుంది. మాకు, మా దేహానికి, మా శరీరానికి, మా హృదయానికి, మా ఆత్మకి అపవిత్రపరుస్తుంది. కనుక మా హృదయం మేము శుభ్రంగా ఉంచుకున్నట్లుగా మీ తట్టు తిరిగి మేము ఆరాధించేలాగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మేము ఆరాధించే కృపని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.